మనతో కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కలిసిన దెందులూరుకి సంబంధించిన చింతమనేని అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన బాధితులు ఉన్నారో మనం చూడొచ్చు. వీళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వ అధికారుల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. అలానే ఇక్కడ ఈ అమ్మ ఒకటి పట్టుకొచ్చారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యాలు నశించాలి అంటూ కూడా వీళ్ళు ఇక్కడ పట్టుకున్నారు. ఇంకోటి ఇక్కడ పోనుకుమాటి సర్వేశ్వరరావు కుటుంబాలకి న్యాయం చేకూర్చాలంటూ ఇక్కడ పాపం బాధితులు ఉన్నారు. వీరి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదా, మీరు మీ బాధలను ఆయనకు చెప్పుకున్నారు. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? మాట్లాడమన్నారు. అయ్యా మాది పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ, మాది గుమ్మడిగుంట అనే గ్రామం. అయ్యా మొలక్కాయపాడు అంటారు. మా గ్రామంలో మేము ఏక కుటుంబీకులుగా ఉండి 6 ఎకరాల పొలం కొనుక్కున్నామయ్యా. 6 ఎకరాల పొలంలో పోలవరం కాలువలో 2 ఎకరాలు పోయిందయ్యా. 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాల్లో మేము 40 సంవత్సరాల క్రితం గృహాలు వేసుకుని ఏక కుటుంబీకులుగా అక్కడ ఉంటే అక్కడ చిన్న గుడి మా వదిన గారికి పెళ్లి లేదయ్యా. మేము మా పెళ్లి లేపాటారా ఆమె పేర పెట్టాము. ఆమె గార్డెన్గా ఉండి మాకు పెళ్ళిళ్ళు చేసి మాకు 3 పిల్లలు పుట్టిన దాకా కూడా ఏక కుటుంబీకులుగా ఉండమయ్యా. ఉంటే అక్కడ చిన్న మా మామగారు కోరిక కింద మేము హిందువులమే అయితే చిన్న కృష్ణుడి గుడి కట్టారయ్యా. కృష్ణుడి గుడి కడితే ఆ కృష్ణుడి గుడికి 4 ఎకరాల పొలం రాసిందని దొంగ నీళ్ళనామా కాగితాలు పుట్టించి ఒక కమిటీ దొంగ కమిటీ ఏర్పరిచి అక్కడ కులం వాళ్ళు కమ్మోరు కాపులు గవలడ్స్ గొల్లలు అందరూ కూడి మీకు సంబంధం లేదు ఆ పొలంలో అనేసి దానికి అనుసరిలు చింతనేని ప్రభాకరరావు గారు ఆయన వచ్చి మా ఇళ్ళు బీకేసి ఇళ్ళ మీటర్లు కూడా బీకేసి కొక్కులేని తీసుకొచ్చి ఇల్లు బడదోసేసి మమ్మల్ని రోడ్లు ఎక్కించి మా మీద 6 కేసులు బనాయించి 7వ కేసు ఆర్డీ ఆఫీసులో ఏలూరులో కలెక్టర్ ఆఫీసులో ఉందయ్యా. మరి కాంతిప్రియ ఎస్ఐ గారు అందినాళ్ళందరినీ తీసుకెళ్ళి 6 కేసుల్లో బనాయించేసి మాకు అయినా కూడా మళ్ళీ మేము అక్కడే పాకేసుకుని మళ్ళీ 2వసారి కూడా అక్కడ ఉంటే మన డిసెంబర్ 20వ తారీఖున మళ్ళీ చింతనేని ప్రభాకరరావు గారు వచ్చి మళ్ళీ మమ్మల్ని 20 మంది పోలీసులను తీసుకొచ్చి మళ్ళీ ఆ పాక బీకిచ్చేసి మళ్ళీ రోడ్లు ఎక్కిచ్చేసాడు. అయ్యా నీకు దండం, ఒక అధికారి అయి ఉండి మేము పేద ప్రజలు మాకు చెంటు భూమి లేదయ్యా, నీకు మునుపు అంత క్రితము వెళ్ళి కూడా మీ కాళ్ళు పట్టుకున్నాము, ఇప్పుడైనా సరే వచ్చి మా మీద మీరు దౌర్జన్యం చేస్తే మేము బతకలేమయ్యా, మీరు మాకు న్యాయం చేకూర్చండి అయ్యా, గ్రామంలో పెట్టి మా తప్పేమన్నా అందామని అడిగితే దానికి సమాధానం చెప్పుకోకుండా మళ్ళీ వచ్చి 20 మంది పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని బయట తోలేసి మళ్ళీ పాక బీకేసి ముసలాయనకి జ్వరం అయితే జ్వరంతో లేకలేక మంచం మీద పడుకుని ఉంటే 2 మనుషులు మంచం పట్టుకుని మంచం మీద ఉన్న మనిషిని బయటికి ఎత్తుకొచ్చి రోడ్డు మీద పెట్టేసి గేట్లు బేగిచ్చేసి మమ్మల్ని మళ్ళీ రోడ్లు పాలు చేశారయ్యా. మాకు ఏ దిక్కు దోసక ఈ ఆటకి 20 రోజుల మట్టి 22వ తారీఖు కాడ నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నామయ్యా. మా సొందన ఎవరో కలెక్టర్ గారు కానీ ఎవరో కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేక పవన్ కళ్యాణ్ గారు ఇవాళ విజయవాడ మీటింగ్ ఉందని అన్న తెలుసుకుని మళ్ళీ మేము వారికి చెప్పుకుని మా బాధలని చెప్పుకుందామని ఇక్కడికి వచ్చామయ్యా. మీకు నమస్కారం అమ్మ. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మీకు న్యాయం చేకూరుస్తానమ్మని చెప్పారయ్యా. తాత, ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, ఈయనకి ఆరోగ్యం కూడా బాగాలేదు ఈ తాతని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాళ్ళని చింతమనేని అక్కడ ఎమ్మెల్యే రోడ్డున పడేశాడు. మీరు కళ్యాణ్ గారిని కలిశారు కదా, ఏమన్నారు? న్యాయం చేస్తానన్నారండి. చాలా మాట్లాడారు. ఇంత జ్వరంతో కూడా వచ్చారు కదా, మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా, మరి ఎందుకు మిమ్మల్ని రోడ్డు మీద పడేశాడు అక్కడ మీ ఎమ్మెల్యే? ఆ భూమి అక్కడ దొబ్బేద్దామని బాబు, ఆ భూమి మేము సంపాదించుకున్న భూమి ఈ 5-6 కులాలు కలిసి ఆ గుడికి కమిటీగా ఏర్పడి ఆ భూమి మాకు లేకుండా దొబ్బేద్దామని చింతలేని ప్రభాకరరావు గారిని తీసుకొచ్చి ఆయన అడ్డం పెట్టి ఆయన ద్వారాగా మమ్మల్ని రోడ్డు తోలి చేశాడండి. వండుకొని అన్నం కూరలు కూడా గిరటేసాడు, పంపులు ఎరగదొక్కాడు. అయ్యా కొక్కులేని తీసుకొచ్చి ఇల్లు పడేసేసాడు, మీటర్లు బీసేసాడు, ఉండటానికి తావు లేకుండా చేశాడండి. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తున్నామండి. ఏంటి అన్నాళ్ళు ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు బాబు. ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు? 20 రోజుల నుంచి అండి. వాళ్ళకి ఎక్కడ ఉంటున్నారు మరి మీరు ప్రస్తుతం? రోడ్డు మీద అండి, టెంట్ వేసుకొని రోడ్డు మీద ఉంటాం బాబు, కలెక్టర్ ఆఫీస్ కాడ.
ఈ తాతని మనం చూడొచ్చు. ఆయనకు అసలు హెల్త్ అస్సలు బాగాలేదు, జ్వరంతో ఉన్నాడు. 20 రోజుల నుంచి కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నా కూడా వారికి న్యాయం చేయమని ఏ ఒక్కరు కూడా అటు అధికార పార్టీ నుంచి వీరికి అండగా నిలబడ్డ వాళ్ళు లేరు. అధికార పార్టీకి చెందిన చింతమనేని ప్రభాకర్ ఎవరైతే దెందులూరు ఎమ్మెల్యే ఉన్నారో ఆ దెందులూరు ఎమ్మెల్యే అక్రమంగా వీళ్ళకి సంబంధించిన భూమిని లాక్కునే ప్రయత్నం చేశారు, లాక్కున్నారు. అలానే ఏదైతే వీళ్ళ గూడు ఉంటుందో ఆ గూడును కూడా చెడగొట్టేశారు. ఇంటిని ప్రొక్లైనర్ పెట్టి పడగొట్టేశాడు. మమ్మల్ని రోడ్డు మీద గెంటేశాడు. మేము చాలా పేదవాళ్ళం, మమ్మల్ని పవన్ కళ్యాణ్ ఆదుకుంటారనే మేము ఇక్కడికి వచ్చాం. పవన్ కళ్యాణ్ జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకే మేమంతా కూడా ఇక్కడికి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారిని మేము కలిసాం. ఆయన కూడా మాకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారంటూ కూడా చింతమనేనికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన 99 టీవీతో చెప్పుకున్నారు. For more updates, please subscribe 99 TV Telugu. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.